హాయ్ అండి. అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. డబ్బులు మనము సంపాదించేటప్పుడే సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. కొంతమంది సేవింగ్స్ చేసుకోవటం ఎలా అలా అడుగుతూ ఉన్నారు కదండీ. మనం కొంచెం పొదుపుగా ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేస్తూ ఉంటే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. అండ్ ఒకళ్ళ మాటలైతే పట్టించుకోకూడదు. మనం కొంచెం పొదుపుగా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మనల్ని పిసినారాళ్ళు అలా అంటూ ఉంటారు కదా. ఎలా అనేవాళ్ళు అలా అనుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను, నాకు తెలిసిన స్టోరీ. పల్లెటూరుల్లో కొంతమంది గుర్రాలని అలా పెంచుతూ ఉంటారు కదండి. ఒక భార్యాభర్తలు ఇద్దరైతే వెనకటి కాలంలో అయితే ఒక గుర్రాన్ని అయితే పెంచుతూ ఉండేవాళ్ళంట. ఆ గుర్రాన్ని రోజు పొలం దగ్గరకు తీసుకువెళ్ళి మేత మేయించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉంటారంట. ఒకరోజు భార్యాభర్త ఇద్దరు ఆ గుర్రాన్ని తీసుకొని అలానే పొలం వెళ్ళి వస్తూ ఉండగా భార్య అంట నీరసంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుందంట. భర్త ఉండి, సరే గుర్రం ఖాళీగా వస్తుంది కదా, నువ్వు ఎక్కి కూర్చో గుర్రం మీద, నేను నడిచొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారంట భర్త. భార్య అయితే గుర్రం ఎక్కి కూర్చునిద్దంట, భర్త ఏమో నడుచుకుంటూ వస్తారంట. కొంత దూరం వచ్చిన తర్వాత కొంతమంది మనుషులు ఉంటూ ఉంటారు కదా, బయట కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదండి. అలా కొంతమంది అయితే, ఏంటి మీ భార్యనేమో గుర్రం ఎక్కించావు, నువ్వేమో నడుచుకుంటూ వస్తున్నావు అనేసి కొంతమంది ఉండి, చూసావా ఆ అమ్మాయికి ఎంత పొగరో, భర్త నడిపించుకుంటూ భర్త ఏమో నడిచి వస్తున్నాడు, భార్య ఏమో గుర్రం మీద కూర్చొని దర్జాగా వస్తుంది అనేసి అంటూ ఉంటారంట. ఆ మాటలు విన్న భార్య ఏం చేస్తుంది, కింద దిగేసేసి, మీరు ఎక్కండి, నేను నడిచి వస్తాను, కొంచెం దూరం నేను గుర్రం మీద కూర్చొని వచ్చాను కదా, మీరు ఇప్పుడు ఎక్కండి, నేను నడుచుకుంటూ వస్తానని చెప్పేసి అంటదంట భర్తతో భార్య. కొంచెం దూరం వచ్చిన తర్వాత, చూసావా ఆయనకి ఎంత పొగరో, ఆడదాన్ని నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు, ఆయనేమో గుర్రం మీద కూర్చొని దర్జాగా వస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది మనుషులు అంటూ ఉంటారంట. అది విన్న భర్త, నేను కూడా కింద దిగేస్తానులే, ఇద్దరం కలిసి నడిచే వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారంటండి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంతమంది మనుషులు ఉండి, మీరు ఆ గుర్రాన్ని మేపుతున్నారు కదా, అలా ఖాళీగా తీసుకొచ్చే కన్నా ఎక్కి రావచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారంటండి. అలా అన్నారులే అని చెప్పేసి ఇద్దరు ఎక్కుతారంట గుర్రాన్ని. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంతమంది ఉండి, దాన్ని మీరు మేపుతున్నారని చెప్పేసేసి ఇద్దరు దాని మీద కూర్చొని రావటమేనా, అది మేము ఇద్దరిని మొయ్యగలిగిద్దా అలా అంటూ ఉంటారంట. అలా అలా అన్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా దిగేసి వస్తూ ఉంటారంట. ఇప్పుడు దీంట్లో నీతి ఏమర్థమైంది మనకి, ఎలా అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. అంటే ఫస్ట్ భార్య ఎక్కినా అన్నారు, తర్వాత భర్త ఎక్కి భార్య నడుచుకుంటూ వస్తున్నా అన్నారు, లేదు ఇద్దరు నడుచుకుంటూ వచ్చి గుర్రాన్ని ఖాళీగా తీసుకొచ్చినా అన్నారు. అంటే ఎలా అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు. ఏటికి ఉండే మనుషులు వాటికి ఉంటూ ఉంటారండి. ఇప్పుడు మనం ఎక్కువ ఖర్చు చేసినా కానీ, అమ్మో వీళ్ళు దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే మనం పొదుపుగా ఆలోచించి కొంచెం పిసినాతనంగా ఖర్చు చేస్తున్నాం అనుకోండి, అమ్మో వీళ్ళు పిసినారాళ్ళు, అసలు రూపాయికి లెక్కేస్తూ ఉంటారు అలా అంటూ ఉంటారు. అదే మనము సేవింగ్స్ ఏం చేసుకోకుండా మన దగ్గర డబ్బులు ఏమి ఉండకుండా ఉంటాయి కదండి, అలాంటప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఏమి లేవు, ఒకప్పుడు ఖర్చులు చేయబట్టి ఇప్పుడు డబ్బులు ఏమి లేవు అలా అంటూ ఉంటారు. అదే మన దగ్గర పొదుపు చేసిన డబ్బులు ఉంటూ ఉంటాయి కదండి, పిసినాతనంగా ఉండి పొదుపు చేసుకుంటూ ఉంటాం కదా డబ్బులు, ఆ డబ్బులు ఉన్నాయి అనుకోండి, అబ్బో వీళ్ళు ఎంత పొదుపు చేసి ఇంత కూడబెట్టారో, ఎంత పిసినాతనంగా ఉండి ఎంత కూడబెట్టారో అలా అంటూ ఉంటారు. ఎలా అనేవాళ్ళు అలా అనుకుంటూనే ఉంటారండి. అలాంటి వాళ్ళ మాటలైతే అసలు పట్టించుకోకూడదు. చక్కగా మనము డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఒక బుక్లో అయితే రాసుకోవాలి. ఇప్పుడు మనకు శాలరీ రాగానే మన శాలరీ ఇంత, మనం వీటికి ఇంత ఖర్చు చేయాలి, ఇంత సేవింగ్స్ చేసుకోవాలి అనేసి అయితే ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం అయితే రాసుకుంటూ ఉన్నామనుకోండి, అలానే ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనుషులు డబ్బును చూసే వాల్యూ ఇస్తున్నారండి, మన మంచితనాన్ని చూసి వాటిని చూసి ఎవరు వాల్యూ అయితే ఇవ్వరు. మన దగ్గర డబ్బు ఉంటే మనకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు, డబ్బు లేకపోతే రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. అదొకటి గుర్తుపెట్టుకొని కొంచెం పిసినార్తనంగా ఉన్నా కానీ డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకునే విధంగా ఉండాలి. నేనైతే మటుకి శాలరీ రాగానే, అంటే మా వారు కొంత అమౌంట్ అయితే తెచ్చిస్తారు ఇంట్లోకి యూజ్ చేయమని చెప్పేసి, అంటే ఇంటి ఖర్చులకి వాడమనే ఇస్తారండి ఆ డబ్బులు. వాటిల్లో నుంచే నేను కొంత అమౌంట్ అయితే సేవింగ్స్ చేస్తూ ఉంటాను. ఆ సేవ్ చేసిన డబ్బులు వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పేసి దాస్తూ ఉంటాను. అలా సేవ్ చేసిన డబ్బుల్లో నుంచి ఇంకొంచెం డబ్బులు మా వారి దగ్గర నుంచి తీసుకొని గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ కానీ, లేదనుకుంటే నాకు కావాల్సిన ఇంట్లోకి వంటగదిలోకి
వస్తువులు కానీ అలా కొంటూ ఉంటానండి నేను. రీసెంట్గా వంట రూమ్లోకి అయితే ఒక వస్తువు అయితే కొన్నాను. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు కొంతమంది. నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో అయితే చేస్తాను దాని గురించి. అది నేను సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి. అంటే ఇట్లా మా వారు నాకు ఇంట్లోకి వాడుకోమని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే ఇంటి సరుకులకి అండ్ ఇంటి రెంట్కి, పిల్లల స్కూల్ ఫీజెస్కి, ట్యూషన్ ఫీజెస్కి, అలా గ్రాసరీస్కి అన్నిటికీ కూడాను వాడమని చెప్పేసి ఇస్తూ ఉంటారు కొంత అమౌంట్. ఆ అమౌంట్లో నుంచి నేను కొంచెం సేవింగ్స్ అనేటివి చేసి ఆ సేవ్ చేసిన డబ్బుల్లో నుంచి ఇంకొంచెం మా వారైతే ఇచ్చారండి. రెండు కలిపి నేను వంట రూమ్లోకి అయితే ఒక వస్తువు అయితే తీసుకున్నాను. అది కూడా ఉపయోగపడేదే. అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి మీకు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను నేను. నేనైతే ఎలా సేవింగ్స్ చేస్తానంటే ముందుగానే బడ్జెట్ అయితే రాసుకుంటానండి. ఇప్పుడు మా వారు నాకు ప్రతి నెల కూడాను ఒక అమౌంటే ఇస్తారు. అంటే ప్రతి నెల కూడాను శాలరీ రాగానే అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు నాకు కొంత అమౌంట్ అయితే తెచ్చిస్తారు. ఎంత అమౌంట్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదులేండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంత అమౌంట్ అయితే నాకు తెచ్చిస్తూ ఉంటారు. దాంట్లో నుంచి నేను సరుకులకింత, కూరగాయలకింత, ఇంకా రెంట్ ఫీజెస్ మట్టికి ఎప్పుడు ఒకేలాగానే ఉంటాయి. బియ్యం కూడా ఒకేలాగా ఉంటుంది. గ్యాస్ కూడా కొంచెం ఒక్కో రోజు ఒక్కొక్క నెలలో పెరుగుతుంది, ఒక్కొక్క నెలలో తగ్గుతుంది. కానీ నేను గ్యాస్కి ఎప్పుడు కూడా 900 రూపాయలే వేస్తానండి. బియ్యం అయితే ఒక 1500 రూపాయలు అయితే అవుతాయి. ప్రతి నెల బియ్యం 1500 రూపాయలు అయితే అవుతాయి. గ్యాస్కి ఒక 900 రూపాయలు అయితే వేస్తాను. ఇంకా టీవీ బిల్లు ప్రతి నెల మా వారైతే ఫోన్పే చేస్తూ ఉంటారు. టీవీ బిల్లు అయితే నాకు టీవీ బిల్లుకి అయితే డబ్బులు ఇవ్వరు. అంటే కొన్ని కరెంటు బిల్లు కానీ, టీవీ బిల్లు కానీ అలాంటివి ఆయనే కడతారు. ఇంటికి సంబంధించి సరుకులకి, ఇంటి రెంట్కి, పిల్లల ఫీజులకి అలాంటి వాటికి అయితే నాకు ఇస్తూ ఉంటారు. వాటిల్లో నుంచి నేను డబ్బులు సేవ్ చేస్తూ ఉంటానండి. నేను ఒక పద్ధతి అయితే రాసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూరగాయల దగ్గర, గ్రాసరీస్ దగ్గరే నేను సేవింగ్స్ చేయగలను. కూరగాయలు కూడాను నేను కొంచెం తక్కువ రేటుకి వచ్చాయి తీసుకుంటూ ఉంటానండి. అంటే మంచి కూరగాయలు తెచ్చుకుంటాను, కానీ కొంచెం ₹1 బేరం అడిగి అలా తెచ్చుకుంటూ ఉంటానండి. అండ్ రైతు బజార్లు ఉంటూ ఉంటాయి కదా, రైతు బజార్లో తెచ్చుకుంటే కొంచెం రేట్ అనేది తగ్గుతుంది మనకి. కూరగాయలు అంటే మార్కెట్ రేట్ వాల్యూ అయితే ఉంటుంది. రైతు బజార్లో తెచ్చుకుంటే చక్కగా ఆ రైతు బజార్లో తెచ్చుకుంటూ ఉంటాను. రైతు బజార్లో కాను ఇళ్ళమ్మట కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర, లేదనుకుంటే కొంచెం మార్కెట్స్ ఉంటాయి కదా, ఆ మార్కెట్స్లో రేట్ అనేది నేను కంపేర్ చేశానండి. ఫస్ట్లో అయితే మార్కెట్లో కొనేదాన్ని, తర్వాత మార్కెట్లో ఎక్కువ రేట్లు అని చెప్పేసి ఇళ్ళమ్మట అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొనేదాన్ని. తర్వాత ఈ మధ్య అయితే రైతు బజార్లో తీసుకుంటున్నాను. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, రైతు బజార్లో కూరగాయలు చాలా బాగుంటున్నాయి, ఫ్రెష్గా ఉంటున్నాయి అండ్ కొంచెం తక్కువ రేట్కి ఇస్తున్నారు. సరుకులు కూడానండి ఎక్కువ ఏం తెచ్చుకోము. అంటే మా వారిని పంపిస్తే కేజీ అయితే తీసుకొస్తారు అన్నీ కూడాను. అంటే క్యాంటీన్లో కేజీ కంటే తక్కువ ఉండవు. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అలాంటివి అయితే క్యాంటీన్లో తెప్పిస్తాను. ఇంకా పప్పు దినుసులు అంటే కందిపప్పు అలాంటివేమో బయట రిలయన్స్లో వాటిలో అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. కొంచెం రేట్ అనేది క్యాంటీన్లో, రిలయన్స్లో ఒకే రేట్ లాగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి క్యాంటీన్లో కేజీ ప్యాకెట్స్ ఉండవని చెప్పేసి హాఫ్ కేజీ ప్యాకెట్స్ రిలయన్స్లో వాటిలో తెచ్చుకుంటాను. అలా కొంచెం ఖర్చు అనేది తగ్గించుకుంటూ ఉంటానండి. ఇంకా సోప్స్ అవన్నీ కూడా క్యాంటీన్లో తెచ్చుకుంటాను. గ్రాసరీ ఐటమ్ అంటే సరుకులు బట్టికి పప్పు దినుసులు అంటే జీలకర్ర, ధనియాలు అలాంటివి చిన్న ప్యాకెట్స్ ఉండవు క్యాంటీన్లో, పెద్దవి ఉంటాయి. వాటికే ఒక 5000, 4000 అలా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అవి తెచ్చిన 2 నెలలు 3 నెలలు పురుగులు పట్టి పాడైపోయే కన్నా సరిపడే తెచ్చుకుంటాము. అలా కొంచెం మనము ఒక ప్లానింగ్లో అయితే ఉండాలండి. ఒక ప్లాన్గా డబ్బులు అనేటివి ఖర్చు చేస్తూ ఉండాలి. నేను మీకు చాలా వీడియోస్ అయితే చేశానండి. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. మంత్లీ బడ్జెట్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అండ్ రోజుకి శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, అలా రోజు సంపాదించే వాళ్ళు రోజు కొంత అమౌంట్ చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి, అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా పిల్లలకు కూడా మనం సేవింగ్స్ అనేటివి నేర్పిస్తూ ఉండాలండి. నేనైతే మటుకి పిల్లలకు ఒక కిడ్డీ బ్యాంక్ అయితే కొనిచ్చాను. ఆ కిడ్డీ బ్యాంక్లో వాళ్ళ చేత రోజుకి ఒక 10 రూపీస్ కానీ, లేదంటే 2 డేస్కి ఒక 20 రూపీస్ అట్లా వేస్తూ ఉంటానండి. ఈ కూరగాయలు కూడాను అంతకుముందు తెచ్చిన కూరగాయలు కొన్ని అయితే ఉన్నాయి, అవి పైన అయితే పెట్టుకున్నాను. ముందు అవి యూజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు తెచ్చినవి వాడదామని చెప్పేసి ముందైతే అంతకుముందు ఉన్న కూరగాయలు పైన పెట్టుకొని ఇప్పుడు తెచ్చిన కూరగాయలేమో లోపలికి అయితే పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.